అమెరికా రాజకీయాల్లో కలకలం రేపిన హనీ ట్రాప్ ఉదంతం తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. అమెరికా ప్రభుత్వ అంతర్గత రహస్యాలను రాబట్టేందుకు చైనా వేసిన ఎత్తుగడలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇందులో భాగంగానే అమెరికా చట్టసభ మాజీ సభ్యుడు, కీలక ఇంటెలిజెన్స్ కమిటీ మాజీ సభ్యుడైన ఎరిక్ స్వాల్వెల్ను డ్రాగన్ టార్గెట్ చేసినట్లు FBI దర్యాప్తులో వెల్లడైంది. అమెరికా అంతర్గత రహస్యాలను గుట్టుగా తస్కరించేందుకు చైనా వేసిన వలపు వల బట్టబయలైంది. అమెరికా ప్రభుత్వ అంతర్గత రహస్యాలను తెలుసుకునేందుకు ఆ దేశ కాంగ్రెస్ నాయకులను కూడా చైనా వదిలిపెట్టడం లేదు. ఏకంగా కీలకమైన ఇంటెలిజెన్స్ కమిటీ సభ్యుడిని డ్రాగన్ టార్గెట్ చేసింది. ఆ విషయం తాజాగా వెలుగులోకొచ్చింది. అమెరికా చట్టసభ మాజీ సభ్యుడు ఎరిక్ స్వాల్వెల్కు సంబంధించిన రహస్య ఫైల్స్ను ట్రంప్ యంత్రాంగం తాజాగా బహిర్గతం చేసింది. చైనాకు చెందిన ఓ మహిళ గతంలో ఆయనను హనీ ట్రాప్లోకి లాగినట్లు FBI బట్టబయలు చేసింది. 2013లో చట్టసభకు ఎన్నిక కావడానికి ముందు ఎరిక్ను అమెరికాలో క్రిస్టీన్ ఫాంగ్ అనే చైనా మహిళ కలిసింది. ఎన్నికల సమయంలో ఆయనకు ఫండ్ రైజింగ్, ప్రచార కార్యక్రమాల్లో ఆమె సాయం చేసింది. వారి మధ్య 2012 నుంచి 2015 కాలంలో శారీరక సంబంధం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 2020లో స్వాల్వెల్ కీలకమైన ఇంటెలిజెన్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్న సమయంలో కూడా ఫాంగ్ తరచూ స్వాల్వెల్ను కలిసేది. ఆమెకు చైనా గూఢచర్య నెట్వర్క్తో సంబంధం ఉన్నట్లు అదే ఏడాది స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీకి ఫాంగ్ ఏజెంట్గా పనిచేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. వాస్తవానికి చైనాలో ఈ విభాగం ప్రధానంగా పౌర గూఢచర్యం చేస్తుంది. ఆ సమయంలో స్వాల్వెల్ హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీలో సభ్యుడిగా ఉండడంతో రిపబ్లికన్లు ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన హౌస్ ఎథిక్స్ కమిటీ ఫాంగ్తో స్వాల్వెల్కు ఉన్న సంబంధాలపై 2 ఏళ్ల పాటు దర్యాప్తు జరిపింది. అనంతరం ఎలాంటి చర్యలు తీసుకోకుండా దర్యాప్తును 2023లో ముగించింది. అనంతరం ఆమె తిరిగి చైనాకు వెళ్లిపోయింది. ఆ విషయంపై తాజాగా దర్యాప్తు చేపట్టిన FBI అమెరికా రాజకీయాల్లో ఎదిగే అవకాశం ఉన్న నేతలకు వలపు వల విసిరి వారి నుంచి ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి ఆమెను చైనానే పంపినట్లు తేల్చింది. ఆ సమయంలో కేవలం స్వాల్వెల్తో మాత్రమే కాకుండా పలు రాష్ట్రాల మేయర్లతోనూ క్రిస్టీన్ ఫాంగ్ సంబంధాలు కొనసాగించినట్లు FBI పేర్కొంది. అయితే ప్రభుత్వానికి చెందిన ఏదైనా సమాచారాన్ని ఆమె సంపాదించారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా తనపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో స్వాల్వెల్ 2026 ఏప్రిల్ 14న చట్టసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఆయన కాలిఫోర్నియా గవర్నరు రేసు నుంచి కూడా వైదొలిగారు. దీంతో చట్టసభలో ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి ఎన్నికలు నిర్వహించారు. ఈ క్రమంలోనే FBI ఈ ఫైల్స్ను రిలీజ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.